హలో ఎవరివన్, వెల్కమ్ టు మ్యాథ్స్ మోడల్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనము ఎల్సిఎం హెచ్సిఎఫ్ నుంచి మోడల్ నెంబర్ 5 చూద్దాము. మోడల్ నెంబర్ 5 ఏమంటున్నాడంటే చూడండి, నెంబర్ ఫస్ట్ ప్రాబ్లము. దీంట్లోనే మనకు దీనికి సంబంధించి ఈ మోడల్ మనకు కావాలంటే సేమ్ ఇలాంటి ప్రాబ్లమ్ ఇంకా రెండు చూద్దాము. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాము. 3 ట్రాఫిక్ సిగ్నల్స్ వరుసగా 30 సెకండ్లు, 45 సెకండ్లు, 60 సెకండ్లు కాల వ్యవధిలో మారుతాయంట. అవన్నీ ఒకేసారి మరలా ఎంత సమయాన్ని కలిసి మారుతాయి? చూడండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. 3 ట్రాఫిక్ సిగ్నల్స్ అంట. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. 3 బల్బులు ఉన్నాయి అనుకోండి. ట్రాఫిక్ సిగ్నల్లో బల్బులు ఉంటాయి కదా. ఒక బల్బు 30 సెకండ్లకు ఒకసారి మారుతుంది, ఇంకో బల్బు 45 సెకండ్లకు ఒకసారి, ఇంకో బల్బు 60 సెకండ్లకు ఒకసారి మారుతుంది. అయితే ఇవన్నీ కలిసి ఒకేసారి పడినాయి అన్నమాట. మళ్ళీ తిరిగి ఎప్పుడు మారుతాయి అని అంటున్నాడు వాడు. ఏమంటున్నాడు? ఇవన్నీ ఒకేసారి మారినా మళ్ళీ ఇంకోసారి ఎప్పుడు మారుతాయని అంటున్నాడు. అంటే ఏం లేదంటే వీటన్నిటికి ఎల్సిఎం కనుక్కుంటే అదే ఆన్సర్ అవుతుంది. ఈజీ, చాలా ఈజీ. క్వశ్చన్ పెద్ద ఉంది కానీ ఆన్సర్ల మీనింగ్ ఏంటంటే ఎల్సిఎం కనుక్కోండి అని ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు. చూడండి, ఫస్ట్ స్టెప్ 30, 45, 60 ఏమిట్లో పోతుంది? 5లో పోతుంది. చూడండి, 5 6 జా, 5 9 జా, 5 1 జా 1, 5 1 జా 5, 1 ఉంటుంది, 5 2 జా 10. నెక్స్ట్ 3లో పోతుంది. చూడండి, 3 2 జా, 3 3 జా, 3 4 జా. నెక్స్ట్ 2లో పోతుంది, 2 1 జా 3 ఉంటుంది, 2 2 జా. నెక్స్ట్ స్టెప్లో ఏంటి? 5 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 2. చూడండి, మనకి ఈజీగా క్యాలిక్యులేషన్ చేసుకునే విధంగా 5 2 జా 10, 10 3 జా 30, 32 33 జా 90, 92 జా 180. 180 ఈజ్ ద ఆన్సర్. 180 అనేది ఆన్సర్. ఇదేంటి? 180 సెకండ్స్. ఒకవేళ వాడు అడిగింది ఆన్సర్లో మనకు మినిట్లలో ఉందనుకో ఆన్సర్, దీన్ని బై 60 చేస్తే అయిపోయింది. బై 60, 0 0 క్యాన్సల్ 3. అంటే అవి మళ్ళీ 3 నిమిషాలకు ఒకసారి మారుతాయి అన్నమాట. 3 నిమిషాలకు ఒకసారి మారుతాయి. 3 నిమిషాల తర్వాత 3 నిమిషాలకు ఒకసారి కలిసి మారుతాయని అర్థం, అంతే. చూడండి, ఎల్సిఎంహెచ్సిఎఫ్ మోడల్ నెంబర్ 5 సెకండ్ ప్రాబ్లం. 3 వ్యక్తులు ఒక వృత్తాకార మార్గాన్ని 3 వ్యక్తులు వరుసగా 80 సెకండ్లు, 100 సెకండ్లు, 120 సెకండ్లు కాల వ్యవధిలో పరిగెత్తగలరు. వారు ఒకేసారి ఒకే దిశలో పరుగు ప్రారంభిస్తే ఎంత సమయం తర్వాత అదే స్థానం వద్ద ఏ సమయానికి మొదటిసారి కలుసుకుంటారు అని అంటున్నాడు. చూడండి, ఒక వృత్తాకార మార్గం ఉందంట. ఈ పాయింట్ నుంచి 3 పరిగెత్తడం ప్రారంభించినారు. అందులో ఒకరు 80 సెకండ్లలో పూర్తి చేస్తారు, ఇంకొకరు 100 సెకండ్లలో పూర్తి చేస్తారు, ఇంకొకరు 120 సెకండ్లు పూర్తి పడుతుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కో టైం పడుతుంది. అయితే వాళ్ళు ఏం చేసినారంట? ఒకే స్థానం నుండి ఒకే దిశలో, ఈ స్థానం నుంచి ఈ విధంగా ఒకే దిశలో పరుగు ప్రారంభించినారు ఒకే సమయం తర్వాత. అయితే ఏమంటున్నాడు? ఎంత సమయం తర్వాత అదే స్థానం వద్ద ఏ సమయానికి మొదటిసారి కలుసుకుంటారు. అంటే వీళ్ళు ఎంత సమయం తర్వాత ఫస్ట్ పరుగు ప్రారంభించినారా, ఈ టైంకి మళ్ళీ ఒకడు 80 సెకండ్లు తిరుగుకుంటాడు, 100 సెకండ్లు. అయితే ఫస్ట్ ప్రారంభించినప్పటి నుంచి మళ్ళీ సెకండ్ టైం ఏ టైంకి కలుసుకుంటారని అడుగుతున్నాడు. ఏం లేదు, దీని మీనింగ్ ఏంటంటే ఎల్సిఎం కనుక్కోండి అని ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు. ఎల్సిఎం కనుక్కుంటే ఆన్సర్ వస్తుంది, అంతే. స్టెప్ 80, 100, 120 ఏమిట్లో పోతుంది? చూడండి, 5 టేబుల్లో పోతుంది, 2 టేబుల్లో పోతుంది, 2 4 జా, 2 5 జా, 2 6 జా, 5లో పోతుంది. చూడండి, 5 8 జా, 5 10 జా, 5 1 జా 1 ఉంటుంది, 5 2 జా. మళ్ళీ నెక్స్ట్ 2లో పోతుంది, 2 4 జా, 2 5 జా, 2 6 జా. మళ్ళీ 2లోనే పోతుంది, 2 2 జా, 5 అట్లా ఉంటుంది, 2 3 జా. ఇంకేం పోవు కాబట్టి నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి? స్టెప్ 2. నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తాము? 2 ఇంటూ 5 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 3, 1 2 3 4 5 6 7, 1 2 3 4
5, 6, 7. Okay. Next. 5 2 ja 10, 10 2 ja 20, 22 ja 40, 42 ja 80, 85 ja 400, 400 into 3 1200, 1200 సెకండ్స్ పడుతుంది. అంటే వాళ్ళు ఈ పాయింట్ నుంచి ప్రారంభించి ఒక వాళ్ళు మళ్ళీ తిరిగి కలుసుకోవడానికి ఒక్కొక్కరు ఒక స్పీడ్ పరిగెడుతున్నారు కదా, ఒకేసారి కలుసుకోరు, ఒకటే రౌండ్ కలుసుకోరు. ఎంత సమయానికి కలుసుకుంటారు అంటే 1200 సెకండ్స్ తర్వాత వాళ్ళు మళ్ళీ కలుసుకుంటారు. 1200 సెకండ్స్కి ఒకసారి కలుసుకుంటారు. 1200 సెకండ్స్ అంటే ఏంది, మనకు ఒకవేళ వాళ్ళు మినిట్స్లో అడిగినాడు అనుకో, 1200 సెకండ్స్ బై 60 ఏమవుతుంది, 20. అంతేనా? 20 మినిట్స్కి ఒకసారి వాళ్ళు కలుసుకుంటారు అనమాట. 20 మినిట్స్కి ఒకసారి వాళ్ళు కలుసుకుంటారు. ఇది 1200 సెకండ్స్ అన్న ఆన్సర్ ఉంటుంది, 20 మినిట్స్ అన్న ఆన్సర్ ఉంటుంది. చూడండి, మోడల్స్ 5లో థర్డ్ ప్రాబ్లం, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఎలక్ట్రిక్ పరికరాలు వరుసగా 30 నిమిషాలు, 45 నిమిషాలు, 1 గంట, తర్వాత గంటన్నర కాల వ్యవధిలో శబ్దం చేస్తాయంట. అవి అన్నీ కలిసి ఉదయం 10 గంటలకు శబ్దం చేస్తే మరలా కలిసి ఏ సమయానికి శబ్దం చేస్తాయని అంటున్నారు. ఏం లేదంటే ఎలక్ట్రానిక్ పరికరాలంట. అవి ఏం చేస్తాయంట, ఒక బెల్ ఉందనుకోండి, గడియారం ఉంది. ఆ గడియారము 3 ఉన్నాయి. అవి 30 నిమిషాలకు 30 నిమిషాలకు ఒకసారి, 45 నిమిషాలకు ఒకసారి, గంటకోసారి, తర్వాత గంటన్నరకు ఒకసారి కాల వ్యవధిలో శబ్దం చేస్తాయి. అవన్నీ కలిసి ఉదయం 10 గంటలకు కలిసి శబ్దం చేస్తాయి. మరలా ఏ సమయానికి కలిసి శబ్దం చేస్తాయని అంటున్నాడు. మరలా కలిసి ఏ సమయానికి శబ్దం చేస్తాయో అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఏం చేస్తాం, మనం ఎల్సిఎం అనుకుంటాం. చూడండి, ఫస్ట్ ఏం చేస్తామో ఎల్సిఎం అనుకుంటాం. చూద్దాం. స్టెప్ 1లో 30 నిమిషాలు, 45 నిమిషాలు. గంట అంటే ఏంది, ఒక గంటలో ఎన్ని నిమిషాలు ఉంటాయి, 60 నిమిషాలు. తర్వాత గంటన్నరలో 1 గంట మళ్ళీ ప్లస్ ఒక అర్ధ గంట. గంట అంటే 60 నిమిషాలు, ఇంకో అర్ధ గంట అంటే 30 నిమిషాలు. 60 ప్లస్ 30 90 నిమిషాలు. సో మనం గంటలేనండి నిమిషాలలోకి మార్చుకుంటాం. ఇక్కడ నిమిషాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ గంటలు ఉన్నాయి. ఇట్లా వేసుకొని చేయకూడదు. ఓకే, నెక్స్ట్ 5 6 జా, 5 9 జా, 5 1 జా, ఇక్కడ 1 ఉంటుంది, 5 2 జా, ఇక్కడ 5 1 జా 4 ఉంటుంది, 5 8 జా. నెక్స్ట్ 3లో పోతాం. చూడండి, 3 2 జా, 3 3 జా, 3 4 జా, 3 6 జా. మళ్ళీ 2లో పోతుంది, 2 1 జా, 3 అలాగే ఉంటుంది, 2 2 జా, 2 3 జా. 3లో పోతుంది, 3 1 జా, 2 అలాగే ఉంటుంది, 2 1. సో 1 2 3 4 5. చూడండి ఏమొచ్చింది, స్టెప్ 2 ఏమొచ్చింది, 5 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 2. 5 2 జా 10, 10 3 జా 30, 33 జా 90, 90 ఇంటూ 2 180 కదా. ఏముంటుంది, 180 అంటే ఏంటి, 180 నిమిషాలు. 180 నిమిషాలు అంటే దీన్ని 180 నిమిషాలు అంటే గంటలలోకి మార్చుకుంటే ఏంటి, 3 గంటలు అవుతుంది. 3 గంటలు, 3 అవర్స్. 3 గంటలకు ఒకసారి మళ్ళీ కలిసి మారుతాయి. కానీ ఆన్సర్ ఇంతటితో అయిపోయిందా, అయిపోలేదు. ఎందుకంటే అది ఉదయం 10 గంటలకు మోగిందని చెప్పినాడు. మన క్వశ్చన్ ఏమడిగినాడు, శబ్దం చేస్తే మరలా ఏ సమయానికి శబ్దం చేస్తాయని అంటున్నాడు. అంటే అవి 3 గంటలకు ఒకసారి కలిసి మోగుతాయి. 3 గంటలకు ఒకసారి కలిసి మోగితే 10 గంటలకు కలిసి మోగితే దీనికి 10 గంటలకు కలిసి మోగినాయండి. 10 గంటలకు కలిసి మోగితే దీనికి ప్లస్ 3 అవర్స్ చేస్తే వస్తుంది కదా. 10 తర్వాత 11, 1 12, 1 అంటే మళ్ళీ 1 గంటకు కలిసి మారుతాయి అన్నమాట. 3 గంటలు కలపాలి అంతే. 3 గంటలు అంటే 1 గంటకు కలిసి
కలిసి మోగుతాయి. అవి 3 గంటల్ని కలపాలంటే స్టెప్ 2లో స్టెప్ 4 ఏంటి, 10 గంటలకు, ఉదయం 10 గంటలకు మోగితే 10 AM ప్లస్ 3 అవర్స్. 10 AM ప్లస్ 3 అవర్స్ అంటే ఏమవుతుంది, మధ్యాహ్నము 1 గంటకు కలిసి మోగుతాయి. 1 PM కలిసి మోగుతాయి. అవి మధ్యాహ్నం 1 గంటకు కలిసి మోగుతాయి.